వెల్కమ్ టు మైత్రి ప్రాపర్టీస్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఈరోజు వచ్చేసి నార్త్ ఫేసింగ్ రాంపల్లిలో ఉన్నాము. దీని ఎడల్పు వచ్చేసి 24, పొడవు 57.5, అంటే ఆల్మోస్ట్ 58 అండి. 153 గజాలు, G+1 హౌస్. మెయిన్ రోడ్కి దగ్గరగా మనకు కనపడేది అక్కడ మెయిన్ రోడ్ అండి, 100 ఫీట్ రోడ్డు. 2 హౌసెస్ అవైలబుల్ ఉన్నాయండి. 153 గజాలు. ఇక్కడ మనకి పెద్ద కారు పడుతుంది, ఇన్నోవా కారు కానీ ఎర్టిగా కారు కూడా పడుతుంది. 2 కార్లు మనం పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి ఫాల్ సీలింగు, నార్త్ ఫేసింగ్ హౌస్, 24, 57.5. ఇది మెయిన్ డోరు టేకుడ్తో చేయించాము. కింద డబుల్ బెడ్రూము, పైన డబుల్ బెడ్రూము. ఒకవేళ రెంటల్ ఇన్కమ్ ప్లాన్ చేసినా మంచి ప్రాపర్టీ అండి ఇది. ఎందుకంటే మెయిన్ రోడ్కి దగ్గర కాబట్టి ఈజీగా మనకి మంచి రెంట్స్ కూడా వస్తాయి. ఇది వచ్చేసి హాల్లో మనకి ఫాల్ సీలింగ్, టీవీ యూనిట్. ఇది వచ్చేసి మనకి హాల్లోనే మన డైనింగ్ ఏరియాలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. టీవీ యూనిట్ ఇక్కడైనా ప్లాన్ చేయొచ్చు, ఇక్కడైనా. నార్త్ ఫేసింగ్ హౌస్, వాస్తు ప్రకారం ఇది పూజా రూము. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్లోంచి మనం డోర్ ఇచ్చున్నాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మనకి షెల్ఫ్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండోస్, అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ ఉంటుంది మీకు, వెస్ట్రన్. మళ్ళా మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాము. మీకు డైమెన్షన్స్ పరంగా ఇది వచ్చేసి కామన్ వాష్రూము. ఈ కామన్ వాష్రూమ్ పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్, మంచి డైమెన్షన్స్తో చూడొచ్చు. ఇక్కడ చిన్న స్పేస్ ఇచ్చాము, ఇది స్టోరేజ్. ఇది వచ్చేసి మనకి షెల్ఫ్స్, మంచి డైమెన్షన్స్తో ఉందండి ఇది. దీని బడ్జెట్ పైన కూడా డబుల్ బెడ్రూమే ఉంది మనకి. మంచి కాలనీ, మంచి లొకేషన్ ఇది. దీని బడ్జెట్ వచ్చేసి మనము 1,15,00,000 చెప్తున్నాము. నెగోషియబుల్ ఉంటుంది. 153 గజాలు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మనకి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా వస్తాయి. చూడొచ్చు, మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఇలా కాలనీలు అందరూ కూడా వచ్చి ఉంటున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్. రేకుడ్ చేయించాము. హాల్ చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది మీకు. ఇక్కడ కింద అంటే కార్ పార్కింగ్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ మనకి చాలా స్పేషియస్గా ఉంది. ఇది టీవీ యూనిట్ హాల్లో. ఇది వచ్చేసి మళ్ళీ టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని డైనింగ్ ఏరియాలో కూడా వాడుకోవచ్చు వాస్తు ప్రకారం ఇది. అది వచ్చేసి కిచెను, ఓపెన్ కిచెన్, పూజా రూము. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. అంటే ఈ ఫిట్టింగ్స్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా. ఓకే, ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, లేదంటే డైనింగ్ ఏరియా లాగా వాడుకోవచ్చు. ఇక్కడ మీకు షింక్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అది మీరు ఇండియనా వెస్టర్న్ అని దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్లో మనకి ఫాల్ సీలింగ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్ఫ్స్, విండో, చిన్న స్టోరేజ్ స్పేస్. దీని బడ్జెట్ వచ్చేసి 1,15,00,000 చెప్తున్నాము. ఎవరైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి. థ్యాంక్ యూ.